హాయ్ హలో వెల్కమ్ టు జాస్టార్ మీడియా. మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్గా నటిస్తా, మనసులో మాట బయటపెట్టిన హీరో సుమంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు సుమంత్. అలాగే విభిన్నమైన పాత్రలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. ఇటీవలే అనగనగా అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు న్యూట్రిషన్ థర్డ్ లా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్తో దూసుకుపోతుంది. కాగా మహేష్ బాబుకు సుమన్కు మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తనకున్న పాత స్నేహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమ ఇద్దరి కెరియర్లో తొలినాళ్లలో ముఖ్యంగా రాజకుమారుడు, ప్రేమ కథ వంటి చిత్రాలకు ముందు నుంచే మేమిద్దరం తరచుగా కలిసేవారమని సుమంత్ తెలిపారు. మహేష్ బాబు మునుపటి చిత్రాల కంటే తనకు చాలా ఇష్టమని ఆయన పేర్కొన్నారు. నటుడిగా మహేష్ బాబుకు తాను అభిమానినని, ఆయన నటనలో ఒక ప్రత్యేకత ఉంటుందని సుమంత్ అన్నారు. ముఖ్యంగా ఒకడు చిత్రాన్ని మహేష్ బాబు కెరీర్లో తనకు అత్యంత ఇష్టమైన చిత్రంగా తెలిపాడు. మహేష్ డైలాగ్ డెలివరీ చాలా ప్రత్యేకంగా ఉంటుందని, అలాగే ఆయన నటనలో అండర్ ప్లే శైలి తనకెంతో నచ్చుతుందని సుమంత్ వివరించారు. కృష్ణ గారి కౌబాయ్, జేమ్స్ బాండ్ వంటి విభిన్న పాత్రలు చిన్నప్పుడు తనను ఆకట్టుకున్నాయని చెబుతూనే మహేష్ బాబు నటన చాలా కొత్తగా, డిఫరెంట్గా ఉంటుందని సుమంత్ ప్రశంసించారు. స్నేహితుడిగా, నటుడిగా మహేష్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని సుమంత్ చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్లో సుమంత్ మాట్లాడుతూ విలన్ పాత్రల పట్ల తన ఆసక్తిని వెల్లడించారు. ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా పాజిటివ్ క్యారెక్టర్లో చూశాము, సో విలన్గా చూడాలని ఉంది, ఒక మంచి విలన్గా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా సుమంత్ తన మనసులోని మాటను నిర్మొహమాటంగా పంచుకున్నారు. మీ కుటుంబంలో కానీ లేకపోతే ఇండస్ట్రీలో కానీ ఎవరికైనా యాంటాగనిస్ట్గా చెయ్యాలి అనుకుంటే ఎవరితో చెయ్యాలని అనుకుంటున్నారు సార్ అని అడగ్గా సుమంత్ తక్షణమే ఫస్ట్ మహేష్ బాబు అని సమాధానమిచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరపై విలన్గా తలపడాలనే తన కోరికను ఆయన వ్యక్తం చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి భవిష్యత్తులో ఈ కాంబినేషన్లో సెట్ అవుతుందా అని సినీ ప్రేక్షకులు, విశ్లేషకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి.